హాయ్ అండి. ఇవాళ మిరపకాయ పచ్చడి చూపిస్తాను రండి. పచ్చిమిరపకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పచ్చిమిర్చి ఒక అద్దపావు, 2 టమాటాలు వేసాను. ఇక మూకుడు పెట్టాను, నూనె వేసాను. ఇక కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం మినప్పప్పు సరిపడా, కొంచెం శనగపప్పు. చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం మెంతులు, చూసారు కదా, కొంచెం ధనియాలు. ఇప్పుడు బాగా వేచాలి. ఇది కొంచెం ఎర్రగా వేచాక చూపిస్తాను. ఇగో ఇది వేగింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు తరిగించాను. ముందు పచ్చిమిర్చి వేసి కొంచెం వేచాలి. ఇది మాడచొద్దు, పచ్చా వేసాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇక కొంచెం వేగాక ఇలాగా ఈ 2 టమాటాలు తరిగాను కదా వేసేయడం. కారం ఉండదు, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముందు కూడా ఉత్తి టమాటాలు ఉత్తి పచ్చిమిర్చి చూపించాను. ఇగో చూడండి, ఒక విసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. కొంచెం పసుపు వేసాను, సరిపడా ఉప్పు. ఇది రోటి పచ్చడి, రుబ్బు రోల్లో చూపిస్తాను. సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి రోటి పచ్చడి, పసుపు ఉప్పు వేసాను కదా. చిన్న నిమ్మకాయ విసిరికాయ అంతా చింతపండు నానబెట్టండి. ఎందుకంటే టమాటాలు వేసాం కదా, కొంచెం పులుపు ఉంటుంది. అందుకు కొంచెం చింతపండు నానబెట్టి ఉంచని చూపిస్తానండి. ఇగో ఈ ఇంత చింతపండు వేయాలి. ఇంకొక 5 నిమిషాలు వేచాలి అంతే, దానికంటే ఎక్కువ వేచవద్దు. టమాటాలు బాగా కరిగిపోవాలి, మెత్తగా అయిపోవాలి. వేచేసాను, చల్లారిపోయింది. ఎక్కువ వేడి మీద రుబ్బొద్దు. ఇప్పుడు ఇది చల్లారింది కదా. ఇగో రుబ్బు రోల్లో రుబ్బేద్దాం. మెత్తగా చెయ్యొద్దు. రోటి పచ్చడి ఎలా ఉంటుంది, కచ్చా పచ్చగా, మిక్సీ లాగా ఉండదు. అలాగ కచ్చా రుబ్బాక చూపిస్తాను రండి. ఇలా మెత్తగా రుబ్బియాలి. రుబ్బిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, రుబ్బేసాను. ఇగో చాలా బాగుంటుంది. ఇంత పప్పు అన్నంలో, వేడి అన్నంలో పచ్చడి వేసి ఇంత నెయ్యి వేసుకుని తిన్నారనుకోండి, భలే ఉంటుంది. చూసారు కదా, పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి. టేస్టీ రోటి పచ్చడి.